వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. లాస్ట్ క్లాస్‌లో మనం వాట్ ఈస్ నెట్వర్క్ అండ్ అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి? అండ్ ఆల్సో నెట్వర్క్ డివైజెస్ ఏంటో నేర్చుకున్నాం. అలాగే ఆ 3 టాపిక్స్ మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా చూసాం. అయితే ఈరోజు క్లాస్‌లో మనం నేర్చుకోబోతుంది ఏంటంటే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. సో టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ కేటగిరీస్ ఏంటంటే పాన్, పర్సనల్, ఏరియా నెట్వర్క్, LAN stands for local area network, and MAN stands for metropolitan area network, and WAN stands for wide area network. And also one more thing is there, that is CAN, campus area network. Now in this class we are going to see these 5 types of networks. అంటే అసలు పాన్ అంటే ఏంటి? లాన్ అంటే ఏంటి? మ్యాన్ అంటే ఏంటి? వ్యాన్ అంటే ఏంటి? క్యాన్ అంటే ఏంటి? ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము అనే దాని గురించే ఈ క్లాస్‌లో మనం చూస్తాం. సో లెట్స్ స్టార్టింగ్ విత్ పాన్. సో పాన్ స్టాండ్స్ ఫర్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారు. అయితే దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? సపోజ్ ఇంట్లో ఒక రౌటర్ ఉంది. వైఫై. సపోజ్ వైఫై ఆర్ రౌటర్ ఉంది. దాని నుంచి మీరు మీ యొక్క ల్యాప్‌టాప్‌ని కనెక్ట్ చేసుకున్నారు. ఓకే. అండ్ ఆల్సో మీరొక మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. అండ్ మీరొక స్పీకర్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మీరొక ప్రింటర్ యూజ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ స్పీకర్. ఇట్ ఈస్ ఎ ప్రింటర్. ఇట్ ఈస్ ఎ ల్యాప్‌టాప్. అండ్ ఇట్ ఈస్ ఎ మొబైల్. ఓకే. అయితే బ్లూటూత్ యూజ్ చేసి మొబైల్ కనెక్ట్ చేసుకున్నారు. ఆర్ బ్లూటూత్ యూజ్ చేసి స్పీకర్ కనెక్ట్ చేసుకున్నారు. ల్యాన్ కేబుల్ యూజ్ చేసి ప్రింటర్ కనెక్ట్ చేసుకున్నారు. సో వితిన్ యువర్ హోమ్ నెట్వర్క్ ఏదైతే డివైసెస్ మీ ఇంట్లో వాడుతున్నారో దాన్ని పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారు. సో మీరు తప్ప ఇంకెవ్వరు యాక్సెస్ చేయడానికి లేదు అనేదానికి ఇక్కడ మనం పాన్ గురించి మాట్లాడుకుంటాం. సో లెట్స్ డిస్కస్ అనదర్ వన్, దట్ ఈస్ లోకల్ ఏరియా నెట్వర్క్.
లోకల్ ఏరియా అంటే ఏంటంటే, సపోజ్ మీరొక చిన్న కంపెనీ పెట్టుకున్నారు స్టార్టప్. ఆర్ మీరు ఒక హాస్టల్ పెట్టుకున్నారు. ఆర్ ఒక బిల్డింగ్ ఉంది. అందులో నంబర్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయి. సపోజ్ ఈ ఫ్లోర్‌లో ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. ఇక్కడొక 20 డివైసెస్ ఉన్నాయి. ల్యాప్‌టాప్స్ అండ్ మొబైల్స్. ఇక్కడొక 15 ఉన్నాయి. ఇక్కడొక 13 ఉన్నాయి. సో, మనం ఎప్పుడైతే లోకల్ ఏరియా నెట్వర్క్ తీసుకుంటామో, ఇక్కడొక రౌటర్ ఇన్‌స్టాల్ చేస్తాం. ఇదే రౌటర్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్‌స్టాల్ చేస్తాం. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఇన్‌స్టాల్ చేస్తాం. సో, అందరికీ యాక్సెస్ వచ్చేటట్టు మనం ఇక్కడ డివైసెస్‌కి లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇక్కడ తప్ప ఇంతకుముందు ప్యాన్‌లో ఏంటంటే మనం చూసుకున్న ప్యాన్‌లో వచ్చేసరికి ఓన్లీ ఒక సెట్ అయిన రేంజ్. కానీ ఈ లోకల్ ఏరియా దానికి కొంచెం ఎక్స్‌టెండెడ్ వెర్షన్. అంటే ఏంటంటే కొంచెం ఎక్కువ దూరం వరకు మనకి లోకల్ ఏరియా నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ రౌటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక రౌటర్‌ని యూజ్ చేసాం ప్యాన్‌లో. సో, అది 100 మీటర్స్ వరకు మాత్రమే మనకొస్తుంది. సో, ఇక్కడ మనము ల్యాన్ యూజ్ చేసి దీన్ని 300 మీటర్స్ వరకు మనం పెంచొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ బిల్డింగ్ ఇంకేదైనా ఛాన్స్ అవ్వచ్చు. లైక్ ఒక చిన్న స్కూల్ ఉంది. ఈ స్కూల్‌లోని ఒక ఒక ఎకరంలో ఉంది. ఆ ఎకరంలో మనం 3 బిల్డింగ్స్ ఉన్నాయి. 3 బిల్డింగ్స్‌ని కనెక్ట్ చేయడానికి మనం లాన్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్ యూజ్ చేసి అక్కడ మనం డివైసెస్‌ని సెటప్ చేయొచ్చు. సో, ఇట్ ఈస్ ద ఎక్స్‌టెండెడ్ వెర్షన్ ఆఫ్ పాన్. అయితే ఇప్పుడు మ్యాన్ గురించి తెలుసుకుందాం. మెట్రో పొలిటన్ ఏరియా నెట్వర్క్. అయితే సపోజ్ మీరొక సిటీలో ఉన్నారు. సో, మీరొక సిటీలో ఉన్నారు. అయితే మీకిక్కడ ఒక ఐఎస్‌పీ ఉన్నారు. ఈ ఐఎస్‌పీ సిటీలో ఉన్న వాళ్ళకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీదొక బిజినెస్ ఉందనుకోండి. ఇక్కడ ఒక బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3, బ్రాంచ్ 4. సో, 4 బ్రాంచెస్ ఉన్నాయి. 4 బ్రాంచెస్‌కి ఒకే నెట్వర్క్ వాడాలి అనుకుంటే వితిన్ ద సేమ్ సిటీ ఒక సిటీలో మాత్రం సిటీ ఆర్ మెట్రోపాలిటన్ ఏరియా ఆర్ ఏ డిస్ట్రిక్ట్ యూ కెన్ సే. ఎప్పుడైతే మనం ఒక సిటీలో ఉన్న 4 బ్రాంచులకి ఒకే నెట్వర్క్ వాడాలి అనుకుంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది మనం యూజ్ చేస్తాం. విచ్ ఈస్ కాల్డ్ యాస్ మ్యాన్. అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైడ్ ఏరియా నెట్వర్క్ ఉంటది. నెక్స్ట్ వన్ ఈస్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ ఏరియా నెట్వర్క్ వచ్చేసరికి బిట్వీన్ స్టేట్స్, కంట్రీస్ ఆర్ కాంటినెంట్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి. ఇది యూఎస్ అనుకోండి. ఇది ఆస్ట్రేలియా. అయితే
ఇక్కడ మనం మిక్స్ ఆఫ్ మ్యాన్, వ్యాన్ యూజ్ చేసి మధ్యలో వ్యాన్ అనే ప్రోటోకాల్ ఏదైతే ఉందో నెట్వర్క్ టైప్ ఇన్సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, ఇది ఇండియా అనుకున్నాం, ఇది యుఎస్ఏ అనుకున్నాం, ఇది ఆస్ట్రేలియా అనుకున్నాం. ఇండియాలో మనం మ్యాన్ యూజ్ చేసి మ్యాన్ ల్యాన్ మ్యాన్, ఓకే, స్మాల్ కరెక్షన్ హియర్, మ్యాన్ యూజ్ చేసి మనం వాడాం. దీనికి ఎక్స్టెండెడ్ సపోజ్ ఈ మ్యాన్ యూజ్ చేసి వ్యాన్ ద్వారా మనం వేరే కంట్రీకి డేటా ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం త్రూ నెట్వర్క్, ఇక్కడ మనకి యూజ్ అయ్యేది వైడ్ ఏరియా నెట్వర్క్. సో సేమ్ ఫర్ అనదర్ కంట్రీ, యూ కెన్ డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్ టు ఆస్ట్రేలియా ఆర్ డైరెక్ట్లీ ఇండియా టు ఆస్ట్రేలియా త్రూ వ్యాన్. సో కంట్రీస్ అయిపోయింది. స్టేట్స్ ఇండియాలో జేఎన్కే నుండి తెలంగాణ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మీరు సపోజ్ తెలంగాణలో ఉన్నారు, యూ అండ్ ఐ విల్ బి దేర్ ఇన్ జేఎన్కే. అయితే ఇక్కడ ఏం జరుగుద్దంటే, సో నేను ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ యూజ్ చేసి మెట్రోపాలిటన్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతాను. ఆఫ్టర్ కనెక్టింగ్ విత్ మెట్రోపాలిటన్ నెట్వర్క్ ఐ వాంటెడ్ టు ట్రాన్స్ఫర్, నాకు డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి ఎక్కడికి, తెలంగాణకి. సో ఫ్రమ్ దట్ మ్యాన్ టు ఐ విల్ ట్రాన్స్ఫర్ తెలంగాణ త్రూ వ్యాన్. మ్యాన్ యూజ్ చేసి ఒక వ్యాన్ నుంచి కనెక్ట్ చేసి డేటా పంపించడమే వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే, I guess you people understand about man, pan, van. So, and one more thing we left in this class, that is CAN. So what is CAN? Campus Area Network. Suppose మీది ఒక యూనివర్సిటీ ఉంది, సో ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఒక 5 కిలోమీటర్స్లో మీది ఒక యూనివర్సిటీ ఉంది, మొత్తం ఒక 5 to 6 బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, సో టోటల్ ఇలా 6 బ్లాక్స్ ఉన్నాయి మొత్తం యూనివర్సిటీకి. సో మనం ఏమనుకున్నాం, దీన్ని ఒక యూనివర్సిటీ. సో ఇది ఏ బ్లాక్, ఇది బి బ్లాక్, ఇది సి బ్లాక్, ఇది డి బ్లాక్, ఇది ఈ బ్లాక్, ఇది. సో మనకి మెయిన్ సర్వర్ వచ్చేసరికి ఇది క్యాన్ సర్వర్. ఓకే, సో ఈ సర్వర్ యూజ్ చేసి మనం ప్రతిదానికి ఇండివిజువల్గా ఒక్కొక్క బిల్డింగ్కి మనం ల్యాన్ యాక్సెస్ ఇస్తాం. యూజింగ్ ల్యాన్ they will connect to this CAN. ఓకే, ఎవ్రీ బ్లాక్ ఒక ల్యాన్ యూజ్ చేసి మన ఈ క్యాన్కి కనెక్ట్ అయ్యి ఒక బ్లాక్ నుండి ఇంకో బ్లాక్కి డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. సో దిస్ ఈస్ హౌ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ వర్క్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి ఉన్నాయి. అయితే నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి మనం ఏం నేర్చుకుంటామంటే టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీస్. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అయితే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ మీద వచ్చే ఇంటర్వ్యూ బేస్డ్
క్వశ్చన్స్. చూద్దాం. So what is interview based questions? First question. What are the different types of network there? అయితే ఏ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి? LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, MAN అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, PAN అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్, CAN అంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్. అలా మనం చెప్తాం. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఎలా అడగొచ్చు అంటే డిఫరెన్స్ బిట్వీన్ PAN అండ్ LAN. డిఫరెన్స్ బిట్వీన్ PAN అండ్ LAN. అయితే PAN మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ఓన్లీ హోమ్ ఆర్ పర్టికులర్ ప్లేస్ విత్ వెరీ లెస్ ఏరియా. అయితే LAN ఎక్కడ యూస్ చేస్తామంటే LAN అనేది ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ PAN కాబట్టి కొంచెం మనకి ఏరియా విత్ పెరిగి అక్కడ యూస్ చేస్తాం. సో అలా డిఫరెన్సెస్ మనం నేర్చుకోవాలి. ఇన్ దిస్ టాపిక్ మనం పర్టికులర్గా ఇంతకు పిచ్చి ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఏం లేవు. సో ఐ గెస్ యూ పీపుల్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే యూ కెన్ కామెంట్ సో దట్ ఐ కెన్ రిప్లై. కామెంట్స్ అయితే చేయండి. మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి దాని రిలేటెడ్ మీకు చెప్తా. ఓకే. సో మీకు ఒకవేళ ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ and subscribe with your family and friends. Thanks for joining. Signing off, Black Hat Commenter.